హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హాయ్ అండి. మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జగిత్యాల నుండి పోలాస గ్రామం ఉందండి. జగిత్యాల జిల్లాలో పోలాస గ్రామంకి వెళ్తున్నాము. అక్కడ వేలింగాలు ఉన్నాయండి. వేలింగాలను దర్శించుకుందామని వెళ్తున్నాము. ఈరోజైతే సుబ్రహ్మణ్య షష్ఠి అండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అక్కడికి వెళ్ళాలని అయితే ఆ దేవుడు మమ్మలను రమ్మని పిలిచినట్టు అనిపించిందండి. మేము ఎప్పటి నుండి అసలు వెళ్ళాలని అనుకుంటున్నాము. మా వారు నేను ఒకసారి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం అనుకుంటున్నాము. ఒకేసారి కన్నుల పండుగలాగా వేయిలింగాలు ఒకే చోట ఉన్నాయండి. అబ్బా, అంతటి అదృష్టం అయితే మాకు కలిగిందండి. మేమైతే మళ్ళీ అందులో ఈరోజు స్పెషల్ డే కదండి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మేము వెళ్ళామండి. ఒక్కసారి అనుకున్నాము వెళ్దాము ఎప్పుడైనా వీలైనప్పుడు అనేసి అనుకున్నాము. బట్ మా ఆయన అసలు నేను లీవ్ పెట్టేసిన, మరి ఎటన్నా వెళ్దామా అని అన్నాడండి. అంటే ఇంకేంది, టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కదా, వెళ్దామని అనుకోకుండా ఆ స్వామి పిలిచినట్టు అనిపించిందండి. ఇక వెళ్తున్నాము. మేమైతే మొదటికి అయితే ఆటో ఎక్కినామండి. ఆటో ఎక్కి అక్కడైతే బస్ స్టాప్కి వెళ్ళినాం. ఇగో చూడండి, కరీంనగర్లో రామాలయంలో కూడా చాలా రష్ ఉన్నారండి. ఎందుకంటే ఈరోజు చాలామంది జంట నాగులకు అభిషేకాలు, పాలతో అభిషేకాలు చేస్తే ఎంతో మంచిదండి. కుజదోషం ఉన్నా కూడా మనకేమన్నా దోషాలున్నా సంతానం కాకుండా ఈరోజు స్వామికి అభిషేకం చేస్తే మన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయటండి. పెళ్ళిళ్ళు కాకున్నా కూడా ఈరోజు మంచిగా స్వామిని దర్శించుకుంటే ఆ స్వామి కృప వల్ల అంతా మంచిగా జరుగుతుందని భక్తుల విశ్వాసం అండి. ఇక మేమైతే ఇక బస్ స్టాప్కే వచ్చేసామండి. ఇక జగిత్యాల బస్ ఎక్కామండి. జగిత్యాలలో చాలా బస్సులు ఉన్నాయండి. బస్ స్టాప్లో జగిత్యాల బస్సులు. ఇక అక్కడి నుండి బస్ ఎక్కి జగిత్యాలలో దిగామండి. కరీంనగర్లో ఎక్కినామండి మేము. కరీంనగర్ నుండి కరీంనగర్లో ఎక్కి జగిత్యాలలో దిగి అక్కడి నుండి మళ్ళీ ఆటో తీసుకొని పోలాసాకి వెళ్ళామండి. ఆటో వాళ్ళు ఎలా ఉన్నారంటే, కొత్త వాళ్ళని చూసి అసలు మేము ఇదే ఫస్ట్ టైం వచ్చినామని వాళ్ళకి అర్థమైపోయిందండి. టెంపుల్ ఎక్కడ ఉంటుంది, ఎంత దూరం రోడ్డుకైనా అని మేము అడిగేసరికి వీళ్ళు కొత్తగా వచ్చిరనుకొని వాళ్ళబ్బా ఎంత హుషారున్నారో అంటే అంత హుషారున్నారండి. ఇక ఎట్లా అంటే ఆటో మేము అటు సైడ్ ఆటోస్ ఉండే ఎక్కువ, మేము ఆటో ఎంగేజ్ తీసుకొని వెళ్ళాలన్నారు. ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళేమో 20 రూపీస్ ఆటో ఛార్జీ జగిత్యాల ఉండని చెప్పారు. కానీ వీళ్ళు మమ్మల్ని ఇక కొత్త వాళ్ళు అనుకొని ఇక 300 ఛార్జ్ ఇస్తారా, నేను దింపేసి వస్తే తీసుకొస్తా అన్నారు. అటు ఆటోస్ ఉండేవి కదా అని మేము అంత రేట్ అని అనుకున్నాం. అప్పుడే అనుకున్నాం వీళ్ళు కొత్త వాళ్ళని ఇలా వేస్తారని అనుకున్నాం. కానీ మేము రామని చెప్పేసి అన్నామండి. ఆ బస్ మమ్మల్ని పాత బస్ స్టాండ్లో దింపేసింది. మేము మళ్ళీ పాత బస్ స్టాండ్ నుండి కొత్త బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి వేరే ఆటోలో 20 రూపీస్ పెట్టుకొని వెళ్ళామండి. ఎంత మోసం చూసినా కొత్త వాళ్ళని చూసి ఎంత మోసం చేస్తున్నారండి. ఇంకా పెద్ద పెద్ద సిటీలో అయితే ఇంకా దారుణంగా మోసం చేస్తున్నారండి. మనం అసలు మోసపోవద్దండి. మేము ఎక్కమన్నా 2-3 ఆటోలను అడిగినాం. 30 రూపాయలు ఛార్జ్ అని అన్నారండి. లేదు 20 రూపాయలు అంటే, లేదు 30 అన్నారు. సరే మేము మీరు వెళ్ళిపోరని చెప్పినాం. ఇక మొత్తానికైతే ఆటో ఎక్కి వచ్చామండి. ఇక చూసారా, ఈయన ఎవరో తెలుసా అండి, కాలభైరవుడు. ఇక ఎంట్రన్స్లోనే ఇక శివుడు ఉన్నాడండి. శివయ్యని దర్శించుకోండి ఫ్రెండ్స్. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. మేము మార్నింగ్ 10కి బయలుదేరామని ఇంట్లో పూజ చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇక చూడండి, కాలభైరవుని చూడండి, దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి అండి. సారీ. ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడండి. కాలభైరవుని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. వీడియో నాకైతే ఎంతో సంతోషంగా ఉందండి. మేము అసలు నార్మల్గా అయితే టెంపుల్ వెళ్ళకుంటే జంట నాగులకు పాలు పోద్దామని అనుకున్నామండి. కానీ ఈరోజు స్వామిని దర్శించుకోవడానికి వచ్చినందుకు మాకు ఈ భాగ్యం కూడా కలిగిందండి. నాకైతే ఎంతో తృప్తిగా ఉందండి. ఇక అక్కడ పాలు దొరికాయండి. ఇక జంట నాగులకైతే పాలు పోసామండి. ఆ భగవంతుడే పిలిచినట్టు అనిపించింది. ఎంత తృప్తిగా అంటే అంత తృప్తిగా అనిపించిందండి. ఈరోజు మొత్తం భక్తి శ్రద్ధలతో మొత్తం అసలు భక్తిలో లీనమైపోయినామంటే నమ్మండి.
అండ్ నేను ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చూడండి. మా లక్కీ వీడియో తీయమంటే ఎటు తీసిందో చూసారా? అసలు వీడియో ఎటు చూస్తుందో కూడా తెలుస్తలేదు. మొత్తం కిందికి ఫోన్ పెట్టేసిందండి. అసలు మేము చూసుకోలేదు. పాల ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నామండి. అక్కడ కత్తెర ఇట్లా ఏమీ లేదు. తర్వాత అయితే విఘ్నేశ్వరుని దర్శించుకున్నామండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే విఘ్నేశ్వరుని అయితే పెట్టారని ముందు కొడుకును దర్శించుకున్న తర్వాత తండ్రిని దర్శించుకున్నామండి. ఫస్ట్ మొదటగా ఇక్కడైనా విఘ్నేశ్వరునే కదండి. ఇక లోపల అయితే చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయి? సహస్ర లింగాలండి. మీకు విషయం చెప్పనా, అసలు ఇక్కడ నేను గంట కొట్టానండి. గంట కొట్టగానే ఇట్లా ఓం అనే శబ్దం వినిపించిందండి. నిజంగా అబ్బా, నాకైతే ఇట్లా ఒక అద్భుతంగా అనిపించిందండి. గంట కొట్టంగానే అలాగే వైబ్రేషన్ వచ్చిందండి, ఓం అనే శబ్దం. ఇక అక్కడైతే విభూతి ఉంది, మేమందరం పెట్టుకున్నామండి. నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే అసలు చెప్పలేనండి ఈ ఆనందం. నేను ఈ రోజు నేను అస్సలు మర్చిపోలేనండి. ఇదిగో చూసండి, ఎటు వైపు నుండి చూసినా ఇట్లా స్ట్రైట్గా సహస్రలింగాలు కనిపిస్తున్నాయండి. ఇలా రెండు ఉన్నాయండి జంటగా. ఇక ఓపిక ఉన్న వాళ్ళు వాళ్ళ ఓపిక ఎంత ఉంటే అంత, ఎన్ని లింగాలకు నీళ్లు పోయాలనుకుంటే అన్ని లింగాలకైతే జలాభిషేకం చేస్తున్నారండి. మేమైతే ఆ భగవంతుడైతే మాకు శక్తిని ప్రసాదించినని మేము 1000 లింగాలకు జలాభిషేకం అయితే చేశామండి. ఇక భగవంతుని కృప మాపై ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా దర్శించుకోండి. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా విశేష పూజలు జరిగాయండి. అవి పూజలు కూడా చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి. ఇంకో చూసారమ్మా, లక్కీ కూడా అసలు ఇన్నిటికి వాటర్ పోస్తావంటే పోస్తానంటుందండి.
ఇక చూడండి ఇక్కడనే సుబ్రహ్మణ్య స్వామికి, దత్తాత్రేయ స్వామికి, శివపార్వతులకైతే పూజలు జరిగాయండి. ఇక లోపల చూసారా అండి, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇలా అన్ని దేవతలు ఉన్నాయండి లోపల. ఇందులోకి పంతులు గారు మాత్రమే వెళ్ళారండి.